హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవిదా బ్యాంకర్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఐబీబీఎస్కి సంబంధించి ఆర్ఆర్బీ పీఓ క్లర్క్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఏమైతే ఇచ్చారో దాన్ని చూద్దాం. ఇందులో ఉండేవి మెయిన్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఏ క్వశ్చన్ని మిస్ చేయొద్దండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్ విచ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ వాస్ ఇంట్రడ్యూస్డ్? ఇన్ విచ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ వాస్ ఇంట్రడ్యూస్డ్? ఇక్కడ అడుగుతున్నాడు. జనరేషన్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటుందని నేను చెప్తూనే ఉన్నాను. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మీద ఏ జనరేషన్ అడుగుతున్నాడు? ఫస్ట్ జనరేషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఏ జనరేషన్ అంటే ఇట్స్ థర్డ్ జనరేషన్, మూడో జనరేషన్ సంబంధించింది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇలాగ ఫస్ట్ జనరేషన్ చూస్తే వ్యాక్యూమ్ ట్యూబ్స్ అయితే ఉంటుంది, పెద్ద హోలో వాల్వ్స్ అయితే ఉంటుంది. సెకండ్ జనరేషన్ అయితే ట్రాన్సిస్టర్స్ ఉంటుంది. థర్డ్ జనరేషన్ అయితే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ కాల్ ద షేరింగ్ ఆఫ్ ఏ మీడియం అండ్ ఇట్స్ పాత్ బై 2 ఆర్ మోర్ డివైసెస్? చెప్పండి. మల్టీప్లెక్సింగ్, మల్టీ ప్రాసెసింగ్, మల్టీ ఆపరేటింగ్, మల్టీ టాస్కింగ్, మల్టీ షేరింగ్. ఒకసారి క్వశ్చన్ అయితే బాగా చదవండి. ఇక్కడ అడుగుతుంది ఏంది, మీడియంలో షేర్ చేసేటప్పుడు అంటే రెండిటికంటే ఎక్కువ డివైస్ షేర్ చేసేటప్పుడు దాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఇట్స్ మల్టీప్లెక్సింగ్, మల్టీ ప్రాసెసింగ్. ఆప్షన్స్ నేను ఖచ్చితంగా కొత్త క్వశ్చన్స్ మీద ఫ్రేమ్ చేసి చెప్తాను, మీరు భయపడకండి. ఇట్స్ మల్టీప్లెక్సింగ్ అంటారు. అంటే ఒక డివైస్ కంటే ఎక్కువ, అంటే రెండు డివైస్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాటి మధ్యన మీడియం ఏర్పడితే దాన్ని మల్టీప్లెక్సింగ్ అంటారు. సపోజ్ జియో డాంగిల్ తీసుకుందాం, దానికి ఒకేసారి 3 కనెక్ట్ అయింది అనుకోండి, దాన్ని మల్టీప్లెక్సింగ్ అంటే 3 టైప్స్ ఆఫ్ ద్వారా డేటా షేరింగ్ అవుతుంది కాబట్టి మల్టీప్లెక్సింగ్ అవుతుంది అని చెప్తున్నాం. సో ఆప్షన్లు మీరు చూసుకోండి, నేను మళ్ళీ ఈ సపరేట్ ఆప్షన్స్ పైన క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేసి చెప్తాను. నెక్స్ట్, వాట్ ఈస్ యూజ్ టు సేవ్ ఏ డాక్యుమెంట్ ఇన్ డిఫరెంట్ లొకేషన్? ఒక డాక్యుమెంట్ని మళ్ళీ డిఫరెంట్ లొకేషన్లో సేవ్ చేయాలంటే ఏమంటారు? ఈ క్వశ్చన్ని లాస్ట్ ఇయర్ ఆర్ఆర్బీ క్వశ్చన్లో అడిగాడు, 2017 పేపర్ అడిగాడు దీన్ని. సో చూడండి, సేవ్ యాస్, ఇన్సర్ట్, ఎంటర్ న్యూ. సేవ్ ఏ డాక్యుమెంట్ డిఫరెంట్ లొకేషన్ సేవ్ చేయాలంటే ఆల్రెడీ సేవ్ చేసిందని మళ్ళీ సేవ్ యాస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ రైడ్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూసినట్లయితే, ర్యాండమ్ యాక్సెస్ ఆఫ్ ఇన్ఎక్స్పెన్సివ్ డిస్క్, రిడెంట్ అర్రే ఆఫ్ ఇన్ఎక్స్పెన్సివ్ డిస్క్, ర్యాండమ్ అర్రే ఆఫ్ ఇన్ఎక్స్పెన్సివ్ డేటా, ర్యాండమ్ అర్రే ఆఫ్ ఇంటర్నెట్ డేటా, రిడెండెంట్ అర్రే ఆఫ్ ఇన్ఎక్స్పెన్సివ్ డిస్క్. సో ఇక్కడ ఆన్సర్ ఏదంటే ఇట్స్ రిడెండెంట్ అర్రే ఆఫ్ ఇన్ఎక్స్పెన్సివ్ డిస్క్స్. అంటే డేటాలో రిడెండెన్సీ డేటా ఏమైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడం కోసమే రైడ్ అనేదాన్ని యూజ్ చేస్తారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే స్టాక్ ఫామ్లో ఉంటుంది. అంటే ఒకదానిపైన ఒకటి, సపోజ్ గ్లాసెస్లో ఒక 10 గ్లాస్ వరుసగా అమరిస్తే పైన ఎలా ఉంటుందో అలా ఉంటుంది. డేటా రిడెండెన్సీ కోసం దీన్ని యూజ్ చేస్తారు. సో రైడ్ అంటే ఏంది, రిడెండెంట్ అర్రే ఆఫ్ ఇన్ఎక్స్పెన్సివ్ డిస్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ కాల్డ్ ఏ కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ ఎ డిస్క్ మధ్యలో ఉండే ఒక సర్కిల్ని ఏమంటారు అడుగుతున్నాడు. వాట్ ఈస్ కాల్డ్ ఏ కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ ఎ డిస్క్? సెక్టర్ అంటారా, ట్రాక్ అంటారా, సెక్షన్, ఆర్క్, డైరెక్టరీ అంటారా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సింపుల్గా అనిపించినా కష్టంగా ఉంటుంది. ఇట్స్ ఏమంటారంటే ట్రాక్ అంటారు. ఏమంటారంటే ట్రాక్, ఆ మధ్యలో ఉండే డిస్క్ మధ్యలో ఉండే దాన్ని ట్రాక్ అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఫస్ట్ గ్రాఫికల్ వెబ్ బ్రౌజర్ ఏది? మీరు చూస్తున్న గూగుల్ క్రోమ్ కానీ లేకపోతే బింగ్ కానీ ఇలాంటివి ఉంటాయి. దాంట్లో గ్రాఫికల్ వెబ్ బ్రౌజర్లో మొట్టమొదటి ఏది అంటున్నాడు. ఎంఎస్ఎన్, మొజిల్లా, క్రోమ్, మొజాయిక్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఏది అంటే ఇట్స్ మొజాయిక్. ఎవరు ఈ పేరు వినుండరు, కానీ ఫస్ట్ టైం అయితే ఇదే గ్రాఫికల్ వెబ్ బ్రౌజర్ని తీసుకొచ్చింది. నెక్స్ట్, వాట్ ఈస్ కాల్డ్ ఏ ప్రిస్క్రైబ్డ్ సెట్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ సాల్వింగ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని వెల్ డిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్ పరంగా డిఫైన్ చేసినటువంటి దాన్ని ఏమంటారు? బాగా ఆలోచించండి. ఇక్కడ అడిగింది మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ గురించి అడుగుతున్నాడు. నేను స్ట్రెస్ చేసి మరీ చెప్తాను క్వశ్చన్ ఎలా చదవాలో. దాన్ని ఇన్స్ట్రక్షన్ పరంగా డిఫైన్ చేయడానికి ఒకే ఉదాహరణ యూజ్ చేస్తారు. ఆప్షన్స్ చూసినట్లయితే సింటాక్స్, కోడ్, అల్గారిథం, ప్రోటోకాల్, అసెంబ్లర్ అయితే అనుకుంటారు చాలామంది, ఎందుకంటే ఒక లాంగ్వేజ్ని ఇంకో లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయబడుతుంది, కానీ అది మ్యాథమెటికల్ ఫంక్షన్ కాదు.
ప్రోటోకాల్ అది కాదు, కోడింగ్ అయితే అసలు కాదు. ఇంకుంటే సింటాక్స్ అల్గారిథం ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ మెయిన్గా అల్గారిథం. సింటాక్స్ అయితే ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసిన రూల్స్ అంటారు దాన్ని, అవి కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేస్తుంది, కానీ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్కు దాన్ని ఆలోచించదు. ఓన్లీ అల్గారిథం. Algorithm is a well-defined instruction for solving mathematical problems. Next question. Who among the following is the inventor of www? మీరు www అని టైప్ చేస్తారు నెట్కు సంబంధించి, దాన్ని ఇన్వెన్షన్ చేసింది ఎవరు అడుగుతున్నాడు. ఆప్షన్ చూసినట్లయితే ఆర్ నెస్సెల్, బి చార్లెస్ బాబేజీ, 3 వచ్చేసి రే టామ్లిన్సన్, 4 టిమ్ బెర్నర్స్-లీ, 5 వచ్చేసి అదర్. చూడండి, అతను అడిగిందండి ఇన్వెంటర్ ఆఫ్ www అడుగుతున్నాడు. ఇన్వెంటర్ వచ్చేసి టిమ్ బెర్నర్స్-లీ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షార్ట్ కట్ కీస్ ఈజ్ యూజ్డ్ టు ఆఫ్టర్ ఓపెనింగ్ ఎ డాక్యుమెంట్ టు ద లొకేషన్ యు ఆర్ వర్కింగ్ ఇన్ వెన్ ద డాక్యుమెంట్ వాస్ లాస్ట్ క్లోజ్డ్? క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోండి. ఈ క్వశ్చన్ బాగా అర్థం చేసుకొని ట్రికీగా ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షార్ట్ కట్ కీస్ గురించి అడుగుతున్నాడు అంటే 2 షార్ట్ కట్ కీస్ గురించి అడుగుతున్నాడు. ఆఫ్టర్ ఓపెనింగ్ ఏ డాక్యుమెంట్ టు ద లొకేషన్ యువర్ వర్కింగ్ ఇన్ డాక్యుమెంట్ లాస్ట్ క్లోజ్డ్ అంటే ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డాక్యుమెంట్ని ఓపెన్ చేస్తే ఎక్కడి నుంచి అయితే ఉంటుందో అక్కడి నుంచి రావడానికి ఏదైతే యూజ్ చేస్తారు, ఏ షార్ట్ కట్ కీ యూజ్ చేస్తారు? కంట్రోల్ F5, కంట్రోల్ లెఫ్ట్ యారో, షిఫ్ట్ F5, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. ఏది యూజ్ చేస్తారంటే ఆ కీ వచ్చేసి షిఫ్ట్ F5. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ నెట్వర్క్ టోపాలజీ నెట్వర్క్ కాంపోనెంట్స్ ఆర్ కనెక్టెడ్ బై ఓన్లీ 1 కేబుల్? టోపాలజీ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది, లేకపోతే OSI మోడల్ మీద క్వశ్చన్ అయితే ఉంటుంది. సో టోపాలజీస్ మీద మీరు ఏదైనా బిట్స్ ఉంటే సెర్చ్ చేయండి. స్టార్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, బస్ టోపాలజీ, మెష్ టోపాలజీ ఉన్నాయి. సో అన్నిటిని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ కాంపోనెంట్స్ కనెక్టెడ్ బై ద ఓన్లీ 1 కేబుల్ అంటున్నాడు. ఒక కేబుల్ మొత్తం మాత్రమే నెట్వర్క్తో ప్రయాణించేది వచ్చేసి ఓన్లీ బస్ టోపాలజీ. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హార్డ్వేర్కి సంబంధించినవి కానిటివి ఏంటి అడుగుతున్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది బేసిక్ క్వశ్చన్. జనరేషన్ తర్వాత నేను కంప్యూటర్ క్లాస్లో నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. అందులో హార్డ్వేర్ పరంగా ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ చెప్పున్నాను, ఒకసారి చూడండి. అందులో జనరేషన్స్ మీద చెప్పినాను, హార్డ్వేర్ మీద కూడా చెప్పున్నాను. OCR అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, SI అంటే స్కానర్, ఫ్లాష్ డ్రైవ్, ప్రింటర్, ఎక్సెల్. సో హార్డ్వేర్కి సంబంధించినవి నాట్ అని అడుగుతున్నాడు. నాట్ అంటే ఏది ఉందంటే ఎక్సెల్. ప్రింటర్ ఈస్ అవుట్పుట్, ఫ్లాష్ డ్రైవ్ అవుట్పుట్ ఇస్తుంది, స్కానర్, OCR అన్ని అవుట్పుట్లో ఉంది, హార్డ్వేర్ ఉంది. నెక్స్ట్. వాట్ ఈస్ కాల్డ్ ద ప్రాసెస్ టు కాపీ ద సాఫ్ట్వేర్ ఇన్ హార్డ్ డిస్క్ ఫ్రమ్ సెకండరీ స్టోరేజ్ మీడియా? సెకండరీ స్టోరేజ్ మీడియా గురించి దాంట్లో నుంచి హార్డ్ డిస్క్ కనుక ఒక ప్రాసెస్ కాపీ చేసినట్లయితే దాన్ని ఏమంటారు అడుగుతున్నాడు. సో ఇక్కడ చాలామంది అనుకునే డౌన్లోడింగ్ అని ఎక్కువగా వింటారు, కానీ సెకండరీ స్టోరేజ్ నుంచి మళ్ళీ దీన్ని హార్డ్ డిస్క్కి మారిస్తే దాన్ని ఏమంటారు? ఆప్షన్స్ చూసినట్లయితే అప్లోడ్, ఫార్మాట్, డౌన్లోడ్, ఇన్స్టాల్, కాపీయింగ్. సో సెకండరీ స్టోరేజ్ మీడియా అంటే CD కావచ్చు, ఫ్లాష్ డ్రైవ్ కావచ్చు, ఫ్లాపీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దాని నుంచి హార్డ్ డిస్క్ తీసుకున్నట్లయితే దాన్ని కాపీయింగ్ అంటారు. డౌన్లోడింగ్ కాదు, కాపీయింగ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఇన్ ద డిజిటల్ సిస్టంలోనే స్మాలెస్ట్ యూనిట్ ఏది? బాగా గుర్తుపెట్టుకోండి. డిజిటల్ సిస్టమ్ అనేవాడు ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాడు. మామూలుగా డిజిటల్ సిస్టమ్ చెప్పకపోయినా స్మాలెస్ట్ యూనిట్ అనేది ఇట్స్ ఏ బిట్. ఒక బిట్లో 4 బిట్సే ఉంటుంది. ఓకే, నిబ్బల్స్ ఉంటాయి. సో ఇది స్మాలెస్ట్ యూనిట్. నెక్స్ట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్ డెవలప్ ఇన్ ఇండియా? ఇండియాలో అడుగుతున్నాడు. చైనాకి వరల్డ్ నుంచి అడగట్లేదు. ఇండియాలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏది? భారత్, ఆర్యభట్ట, PRAM, అబాకస్, అదర్స్. సో ఇండియాలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అడుగుతున్నాడు. అది వచ్చేసి ఇట్స్ పరం, PARAM, పరం.